హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే మీతో ఒక లాంగ్ వీడియోతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, ఒక 5 months బ్యాక్ అయితే గోల్డ్ ఎక్స్చేంజ్ అయితే చేయించుకున్నాను. అది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి క్లారిటీ అయితే మీకు ఇద్దామనుకుంటున్నాను. నా దగ్గర పాత గోల్డ్ ఒక చైన్ ఉండేదనమాట. మా అమ్మమ్మ గారు చేయించారు. నా బారసాల టైంలో. అది మొన్నటి వరకు బాగానే వేసుకున్నాను. అది కొంచెం పాడైంది, విరిగిందనమాట. దాన్ని అలాగే ఎందుకు ఉంచేస్తే పెట్టుకోవడానికి లేకుండా ఉంటుంది, అట్లా ఉండిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పేసి మేమైతే షాప్కి వచ్చాము, గోల్డ్ షాప్కి. నాకొక బ్లాక్ బీడ్స్ చూద్దాం అనుకుంటున్నాను. దాని రీప్లేస్మెంట్లో ఒక 10,000 బిలో పడేటట్టయితే కనుక ఒక బ్లాక్ బీడ్స్ చూద్దాం అనుకున్నాను. మా మమ్మీకి కూడా ఇంకొకటి చిన్న చిన్న స్టడ్స్ కావాలి అంటే వాటి కోసం అని చెప్పేసి కూడా వెళ్ళామన్నమాట. ఈలోపు నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఆర్నమెంట్స్, నాది ఒక బ్లాక్ బీడ్స్ అనమాట. మా మామయ్య గారు రిటైర్మెంట్ టైంలో చేయించారని చెప్పేసి వ్లాగ్ కూడా షేర్ చేశాను కదా. అది వెనక పిన్ వచ్చేసి లూజ్ అయ్యి పడిపోతుంది. అలా అవుతోంది ఏంటి అని చెప్పేసి చూపించుకుందాం ఒకసారి అని చెప్పేసి అంకుల్కి ఇస్తే, అంకుల్ అన్నారు, వెడన్ చేసి మనం పెట్టకూడదు నాన్న, మామూలుగా పెట్టేసిన తర్వాత నొక్కేయడమే కానీ వెడన్ చేసామంటే కనుక ఇంకా అది అలాగే ఉంటుంది, మనం నొక్కినా కూడా దగ్గరికి అయితే అవ్వదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారి చైన్ వచ్చేసి లింక్ అనేది ఊడిపోయింది. అదొకటి పెట్టించుకుందాము, ఎలాగో వచ్చాం కదా గోల్డ్ షాప్కి అని చెప్పేసి చిన్న చిన్న పనులు ఉంటే రిపేర్స్ ఉంటాయి కదా అవి చేయించుకుందామని చెప్పేసి అది కూడా ఇచ్చాను. ఈ అంకుల్ వచ్చేసి తెలిసిన అంకుల్ అనమాట. చాలా బాగా చేస్తారు. ఏదైనా కూడా ఆర్డర్స్ పైన ఒక 15 daysలో హారాలు, బ్యాంగిల్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. మోడల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ మోడల్స్ ఉంటాయన్నమాట. మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి కొంచెం తక్కువ చూసి చేయించుకోవచ్చు. ఈలోపు వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ అనుకున్నాను కదా, ఆ చైన్ చూపిస్తే ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి చూసి, నేను అలా కాదులే అమ్మ, నువ్వు ముందు బ్లాక్ బీడ్స్ సెలెక్ట్ చేసుకో అన్నారు. అయితే నేను బ్లాక్ బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 5 grams 6 grams చూసుకున్నాను. నాకు వచ్చే గోల్డ్ ఇంకా ఏమైనా రిమైనింగ్ ఎంత అమౌంట్ పడుతుంది అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని బ్లాక్ బీడ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి దాంట్లో కూడా లాంగ్ డబల్ లేయర్ ఉన్నాయి, కానీ ఆల్రెడీ డబల్ లేయర్ది ఉంది కదా అని చెప్పేసి సింగిల్ లేయర్లోనే షార్ట్గా ఇంకా డైలీ వేర్ వేసుకునేలాగా ఉండాలని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను అనమాట. నాకు వచ్చిన గోల్డ్కి దీనికి ఒక 10,000 బిలో అయితే బేర్ చేయగలుగుతాం కదా అని చెప్పేసి దాంట్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూశాను. ఎందుకంటే మనకి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అయింది అని అంటే నేను అది పాత గుర్తు, మా అమ్మమ్మ గారి జ్ఞాపకార్థం తీసేసుకోకూడదు అన్నట్టు ఎగ్జాక్ట్ దాంతోనే అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మోడల్. ఈ చైన్ వచ్చేసి నాది కాఫీ గింజల చైన్ అని చెప్పేసి అంటారు. చాలా ఓల్డ్ మోడల్ అనమాట. ఇప్పటి వరకు దాచుకున్నాను, కానీ లింక్ అనేది ఊడిపోవడంతో ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేసేస్తున్నాను. అయితే నెక్స్ట్ ఇంకొక మా మమ్మీది రింగ్ ఉండే, ఆ రింగ్కి స్టోన్స్ ఊడిపోతుంటే ఆ రింగ్ స్టోన్ ఎలా పెడతారు, ఫిక్స్ చేస్తారనేది కూడా మీతో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఆ స్టోన్ ఊడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ రింగ్ బ్యాక్ సైడ్ కొంచెం విరిగినట్టుగా అయిందనమాట. గుచ్చుకోపోవడం అలా ఉంటే దానికి చిన్న బంగారం ముక్క అయితే యాడ్ చేసి వాళ్ళ ప్రాసెస్లో అయితే పెట్టేస్తున్నారు. అయితే నేను సెలెక్ట్ చేసుకున్న చైన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ 6 grams ఉంది. 6 gramsకి వచ్చేసి ఇంకా 5,000 పడేటట్టుగా ఉన్నాయి. అయితే నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్లో ఉన్నాయి 6 gramsలో. కాకపోతే నాకు ఎందుకో అనిపించింది, రెడీమేడ్ ఎందుకు, మళ్ళీ ఒకసారి మేకింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మేకింగ్కి అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. అంకుల్ చెప్పారు 1 weekలో అయిపోతుంది అని చెప్పారనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి అమ్మకి స్టడ్స్ చూద్దామని చెప్పేసి చూసాము. స్టోన్స్ లేకుండా ఓన్లీ గోల్డ్తోనే మధ్యలో ఫ్లేవర్ వచ్చి ఓన్లీ ఒక సింగిల్ స్టోన్ అయితే ఓకే, కానీ ఎందుకంటే వాటికి కూడా ఛార్జెస్ అంటే వేస్ట్ కదా, ఓన్లీ గోల్డ్లో అని చెప్పేసి చూసాము. దానికి కూడా ఓల్డ్ గోల్డ్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాం అనమాట. అమ్మ వచ్చేసి 8 gramsలో స్టడ్స్ తీసుకుంది. దానికి కూడా ఒక 10,000 బిలో అయితే ఛార్జ్ అయింది. అయితే ఈ 2 ఐటమ్స్ కూడా
1 వీక్‌లో ఇచ్చేస్తా అని చెప్పారు. సరే కదా ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి పట్టీలు చూసాము. ఒక 2 మోడల్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నామనమాట. ఈలోపు రింగ్ పని కూడా అయిపోయింది. ఈ అంకుల్ షాప్ వచ్చేసి ఖమ్మం గాంధీ చౌక్‌లో రైల్వే ట్రాక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. షాప్ నేమ్ వచ్చేసి అయ్యప్ప. చాలా బాగా చేస్తారు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం పింట్రెస్ట్‌లో కానీ గూగుల్‌లో చూపించిన ఫొటోస్‌తో చూసి కూడా మోడల్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్‌గా చేస్తారు ఆర్డర్స్ పైన. మేకింగ్ ఛార్జెస్ అనేవి చూసి తీసుకుంటారు రీజనబుల్‌గా. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ అంకుల్ నెంబర్ కావాలి అని అంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అంకుల్ నెంబర్ చెప్తాను. కావాలి అని అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఖమ్మం నియర్ బై ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే. మా ఐటమ్స్ అయితే ఇంకా 5 డేస్‌లోనే మేకింగ్ అయిపోయాయని చెప్పారు. ఇంకా తీసుకొచ్చేసుకున్నాం అనమాట. ఇది ఈరోజుటి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.